హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే చాలామంది అందిపుచ్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈరోజు మాత్రము ఒక అద్భుతమైన వ్యాపార సమాచారం చెప్తున్నాను. ఇది సీజన్ వైడ్గా చేసే బిజినెస్. ఒక నెల రోజులు మీరు కష్టపడితే తక్కువగా 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలా కష్టపడాలి, అసలు ఏం బిజినెస్, దాంట్లో ఏ వ్యక్తులకు సూటబుల్ అవుతుంది, ఇలా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏ సీజన్ బిజినెస్ అయినా కానీ కరెక్ట్గా మనం తెలుసుకోగలిగి చేయగలిగితే ఖచ్చితమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు నేను దీపావళికి సంబంధించిన దీపపు సిమ్మలు, అంటే మట్టితో సిమ్మలు తయారు చేస్తుంటారు, తెలుసు కదా, మార్కెట్లో చూస్తుంటాం. వాటిను మనం హోల్సేల్గా కొనుగోలు చేసి రిటైల్గా విక్రయించడం ఎలా అని మాట్లాడతాను. ఈరోజు 20,000 పెట్టుబడికి తక్కువగా ₹1,00,000 ఆదాయం ఉంటుంది. అలాగే ఒక 50,000 పెట్టుబడికి మీకు దాదాపుగా మనకు 5 రెట్లు, అంటే దాదాపు 2.5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. మరి ఎలా ఉంటుంది ఈ వ్యాపారం, ఎట్లా చేయాలి? ఈరోజు ప్రధానంగా దీపపు సిమ్మలు వెలిగించడం అనేది మన సాంప్రదాయం. మీరు ఎక్కడైనా చూడండి, ఈరోజు కరెంటు దీపాలు వచ్చినా కూడా నూనెసి దీపపు సిమ్మలు వెలిగించడం అనేది మన సాంప్రదాయం. ఈ దీపపు సిమ్మల వ్యాపారం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, కాకపోతే ఆ నెల దీపావళి నెల స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని మనం ఎలా క్యాచ్ చేసుకోవాలంటే, దీపపు సిమ్మలను హోల్సేల్గా మనకు దీపపు సిమ్మల మట్టి దీపపు సిమ్మలు అమ్మే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో చెక్ చేసినా తెలుస్తుంది, అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో చెక్ చేసినా తెలుస్తుంది. మీరు డైరెక్ట్గా మట్టి సిమ్మలు తయారు చేసే హోల్సేల్ డీలర్స్ అంటే మీకు చెప్తారు. ఈ కుండలు అమ్మే ప్రతి ఒక్కరు తయారు చేస్తారు, వాళ్ళే కుండలు కూడా విక్రయిస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనము బల్క్గా కొని రిటైల్గా విక్రయించాలి. ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఈ దీపపు సిమ్మల సైజును బట్టి ఉంటాయి రేట్లు. ఒక సైజు వచ్చి మీకు ₹8 డజను, స్టార్టింగ్ ₹6 నుంచి స్టార్ట్ అవుతాయి. ₹6 నుంచి ఒక ₹24 దాకా డజన్ పడతాయి. ₹24 పడేది మీరు ₹60, ₹70, ₹80 కూడా అమ్ముతుంటారు. అలాగే కొన్ని పెద్ద సిమ్మలు వస్తుంటాయి, అంటే ఒక 200 ఒత్తులు 300 ఒత్తులు ఎరిగేయడానికి వాటిని దేవుళ్ళ గుళ్ళలు ఎరిగిస్తుంటారు. ఇలా అన్ని రకాల సిమ్మెలు, ఈ చిమ్మెలను మీరు సేకరించి ఈ మట్టి సిమ్మెలను విక్రయించడం వ్యాపార ఉద్దేశం. ప్రధానంగా ఒక్క నెల రోజులు మీరు సేకరించిన సిమ్మెల్ని ఆ నెల రోజులు కొన్ని బండ్లు, అంటే ఈ పనులు అమ్ముతుంటారు, తోపుడు బండ్లు, వాళ్ళతో మీరు మాట్లాడుకొని వాళ్ళు డోర్ టు డోర్ ఈ చిమ్మెలు తిరిగి అమ్మేటట్టుగా అతనికి రోజు బాడుకి, లేకపోతే ఒక కాంట్రాక్ట్, ఒక డజను ఏమైనా ఇచ్చారనుకోండి, ఒక్కొక్క పీస్కి ₹1, లేకపోతే ఒక ₹10 మాట్లాడండి. అసలు ఎలా మాట్లాడతారని మీ ఇష్టం. అందుకే ఎలా అమ్మడం అనేది మనకు ముఖ్యం. కాకపోతే ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక 500 ఇస్తాను మొత్తం అమ్ముకోరమని చెప్తూ ఉంటాడు. ఇలా ఏదైనా కానీ ఒక 10 మందిని మీరు పురమాయించుకోగలిగితే మీకు ఈజీగా మీరు అనుకున్న లక్ష్యము ఆ నెల రోజుల లోపల ఒక 2 లక్షలు సంపాదించవచ్చు. లేదు, మీరు కొంచెం ఘనంగా 2-3 ఊర్లు కానీ మేనేజ్ చేయగలిగితే ఈజీగా 2-3 లక్షలు 4 లక్షలు కూడా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇంత ఈజీగా చెప్తున్నాను అనుకోండి, ఈజీ కాదు. మనం ఏదైనా మనం వర్క్ చేయండి, ఏదీ రాదు. కాకపోతే కష్టంతో పాటు మనం మీద కష్టం ఏముంటుంది అంటే వాటిని సేకరించాలా, అలాగే బండ్లలో మాట్లాడాలా, వాళ్ళకి వేయాలా, వాళ్ళకి డివైడ్ చేయాలి, ఈ రేట్ ఉంటుందని. ఈరోజు రేటు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పలక మీద రాసి ఇవి డజన్ ఎంత అని 3 రేట్లు పెట్టి 4 రేట్లు పలక మీద రాసి పెట్టేయడమే. రేటు అడిగేది అనదు. ఈరోజు అడిగితే ఏం చేస్తారంటే కస్టమరు రేటు పెట్టకపోతే మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంటారు కొనకుండా. అలా కాకుండా పలక మీద రాసి మీరు పెట్టగలిగినప్పుడు ప్రతి బండి మీరు ఎక్కడైతే బండ్లు ఏర్పాటు చేసుకుంటారో వాటన్నిటి మీద కానీ అలా పెడితే అవసరమైన కస్టమరే వస్తాడు. అడిగేది ఏమంటుందో ఒకే రేటు అని చెప్పడం వల్ల మీకు వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఇలా సీజన్ వైడ్గా వ్యాపారం చేసిన వ్యక్తులు ఎంతో సంపాదిస్తున్నారు. అలాగే కంటిన్యూగా సీజన్ అయిపోయిన తర్వాత ఈ దీపారాధనకు సంబంధించిన ఈ మట్టికి సంబంధించిన వాటితో అవసరం ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసంలో కూడా వీటి అవసరం ఉంటుంది కాబట్టి, పెద్ద సిమ్మలు, చిన్న సిమ్మలు అవసరం ఉంటుంది కాబట్టి ఒక 2 నెలలు కూడా మీకు బాగా అద్భుతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే ఈ దీపావళి నెల, ఈ కార్తీక మాసం నెల డోర్ టు డోర్ కానీ మీరు తిప్పించి అమ్మగలిగితే మీకు ఎక్సలెంట్ వ్యాపారం ఉంటుంది. అలాగే ఎదురుగా చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలామంది ఏం చేస్తుంటారంటే మేము చేయగలమా లేదనుకుంటారు. ఇలాంటి చిన్న వ్యాపారాలు కూడా మనిషిని పెట్టి చేయించలేకపోతే మనం ఏం చేయలేము. లేదు, కనీసం మీరైనా చేసుకోండి. మీరు చేసినా కూడా తక్కువగా నెల మొత్తం మీద మీరు 50,000 సంపాదించగలుగుతారు. ఎందుకంటే మీరు కూడా రాత్రింబవళ్ళు కష్టపడతారు కాబట్టి అలా ప్రయత్నం చేయండి. ఇది సీజన్ వ్యాపారము. ఇప్పుడు అందిపుచ్చుకుంటే మీకు 2, అంటే కార్తీక మాసం కలిసి వస్తుంది, అలాగే దీపావళి కలిసి వస్తుంది. ఒక్కసారి అందిపుచ్చుకొని ప్రయత్నం చేయండి. పూర్తిగా తెలుసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మొదలుపెట్టండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఈ వీడియో చెప్పిన
చెప్పిన సారాంశంలో ఎక్కడైనా మీకు నా వీడియోలో పర్వాలేదు, నేను దీన్ని చేసుకోగలను, కొంచెం పర్వాలేదు అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను అడిగేది మిమ్మల్ని లైక్ చేయడమనే. ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఈ సమాచారాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎంతోమందికి పంపిస్తుంటారు. అందుకనే మేము ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. లేకపోతే ఈ లైక్ గుండా నేను దీన్ని మామూలుగా ఈ లైక్ గుండా మాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాకపోతే ఎదుటి వ్యక్తికి మేలు జరుగుతుంది, ఎంతోమంది చూడగలుగుతారనే ఉద్దేశం మీద మేము లైక్ చేయమని అడుగుతున్నాను. ఒక్కసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.